పెద్ద వినాయకుడి కాడికెళ్ళి బుజ్జి బొజ్జ వినాయకుడి దాకా ఎంత ముద్దుగున్నాయో బొమ్మలైతే కళ్ళే సరిపోలే. నాకైతే మస్తుగా నచ్చినాయి. బుజ్జి బుజ్జి బొజ్జున్న గణపయ్యలను చూడంగానే చవితి రోజు చంద్రుణ్ణి చూడొద్దంటారు కదా, నాకు ఆ కథ అయితే గుర్తొచ్చింది. ఒక చవితి రోజు భక్తులు పెట్టిన ప్రసాదాలన్నీ కడుపు నిండా తిని కైలాసానికి అయితే బయలుదేరిన గణపయ్యకు పార్వతీ పరమేశ్వరులను చూడంగానే సాష్టాంగ నమస్కారం పెట్టడానికి ట్రై చేస్తుండగా బుజ్జి వినాయకుడికి బొజ్జ నిండిపోయి ఉంది కదా, అప్పటికి 2 చేతులు ఆనవు భూమి పైన. ఇది చూసిన చంద్రుడైతే మస్తు నవ్వుతాడు. రాజదృష్టి సోకితే రాళ్ళైన పిండి అవ్వాల్సింది అంటారు కదా, బుజ్జి వినాయకుని బొజ్జ పగిలిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. ఇది చూసిన పార్వతమ్మ దుఃఖంతో నిండిన కోపంలో ఎవరు ఏ తప్పు చేయకపోయినా చంద్రుడిని చూస్తే నీలాప నిందలను మోయాల్సి వస్తుందని శాపం నుండి భూలోకంలోనైతే మస్తు గొడవలు ఇట్లా అయితా ఉంటది. ఈ ముచ్చట తెలుసుకున్న మహావిష్ణు గణేశుణ్ణి బ్రతికించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదించి గౌరమ్మ కోపాన్ని అయితే తగ్గిస్తారు. ఇంకా గౌరమ్మ శాంతించి చంద్రుణ్ణి చూసిన ప్రతిరోజు కాకుండా చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే నీలాప నిందలు మోస్తారని శాపం తగ్గిస్తారు.